విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. ప్రస్తుతం మనం 1366వ ప్రశ్నలో ఉన్నాం. మే 15వ తేదీ కల్లా 1400 ప్రశ్నలు అంటే 1400 క్వశ్చన్స్ కంప్లీట్ అవుతాయి. ఆల్రెడీ 1000 క్వశ్చన్స్కి సంబంధించినటువంటి కంబైన్డ్ పీడిఎఫ్స్ ఏప్రిల్ 29వ తేదీ నుంచి అప్లోడ్ చేయడం జరిగింది. ఇక మిగతా 400 క్వశ్చన్స్ అంటే మే 15 దాకా ఏవైతే జనరేట్ అవుతాయో ఈ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి కంబైన్డ్ పీడిఎఫ్స్ కూడా మే 20వ తేదీ నుంచి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక మే 16వ తేదీ నుంచి సీరియల్ నెంబర్ 1తో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక స్వల్ప మార్పుల్లో భాగంగా మండే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ కంబైన్డ్ ఇష్యూస్ ఉంటాయి. అంటే మండే రోజు సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటుగా ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ కూడా ఉంటాయి. మంగళవారం నాడు ఇండియన్ పాలిటీ అలాగే మ్యాప్ బేస్డ్ కరెంట్ ఈవెంట్స్ అన్నీ మెర్జ్ అయ్యి ఉంటాయి. బుధవారం నాడు ఇండియన్ ఎకానమీ కరెంట్ ఈవెంట్స్, అలాగే గురు శుక్రవారాల్లో ఎకానమీ బేసిక్స్, చాలా ఇంట్రెస్టింగ్ మాడ్యూల్స్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాను. చాలామందికి ఎకానమీ బేసిక్స్ తెలియదు, అందుకే పెద్ద పెద్ద విషయాలు అర్థం కావు. దీన్ని గమనించి నేను బేసిక్స్ నుంచి ఎకానమీ మాడ్యూల్స్ని మే 16వ తేదీ తర్వాత గురు శుక్రవారాల్లో ప్రజెంట్ చేయబోతున్నాను. అర్థమైంది కదా? ఈ స్వల్ప మార్పుల్ని గమనించండి. ఇక ఈరోజు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ విషయానికి వస్తే ఎథిలిన్ ఆక్సైడ్ ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. ఎవరెస్ట్ అలాగే MDH మసాలా బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని దేశాలు బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎథిలిన్ ఆక్సైడ్ రెసిడ్యూ బియాండ్ పర్మిసిబుల్ లిమిట్ ఉండటం వల్ల. ఇక్కడ నేను ఎథిలిన్ ఆక్సైడ్ అనే ప్రోడక్ట్ని ఎలా తయారు చేస్తారు, వేటికి యూజ్ చేస్తారు, ఇండియన్ FSSAI స్టిప్యులేషన్స్ ఏమిటి, ఇంకా చాలా విషయాలు మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత గ్రీన్ హైడ్రోజన్, బ్లూ హైడ్రోజన్, గ్రే హైడ్రోజన్ వీటికి సంబంధించి పిక్టోరియల్ రిప్రజెంటేషన్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా బయోగ్యాస్, ఎందుకంటే CBG కంప్రెస్డ్ బయోగ్యాస్ని సర్టన్ పర్సంటేజ్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్లో కలపటానికి అంటే మ్యాండటరీగా 1%, 3%, 4%, 5% ఇట్లా ఫేజ్ వైజ్ ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఈ సందర్భంగా అసలు బయోగ్యాస్ ఎలా ఉత్పత్తి అవుతుంది, బయోగ్యాస్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, అలాగే కంప్రెస్డ్ బయోగ్యాస్కి అలాగే బయోగ్యాస్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమిటి, అంతేకాకుండా రామ్సర్ కన్వెన్షన్ అలాగే వెట్లాండ్స్కి సంబంధించి మన దేశంలో ఉన్నటువంటి రెగ్యులేషన్స్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మన దేశంలో రామ్సర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వెట్లాండ్స్కి సంబంధించి అవి దాదాపుగా 80 దాటినట్లున్నాయి. ఆ నంబర్స్ గుర్తుపెట్టుకోవటం అలాగే ప్రాంతాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అసలు బేసికల్లీ రామ్సర్ కన్వెన్షన్ ఉద్దేశం ఏమిటి, తర్వాత మన దేశంలో వెట్లాండ్స్కి ఉన్నటువంటి రెగ్యులేషన్స్ ఏమిటి, 2017వ సంవత్సరం తర్వాత ఎలా డైల్యూట్ చేయడం జరిగింది, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, మొదటిది ఎథిలిన్ ఆక్సైడ్. అసలు ఎథిలిన్ ఆక్సైడ్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తారు? ఇది ఫాసిల్ ఫ్యూయల్ డెరివేటివ్ ప్రోడక్ట్. అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ క్రూడ్ ఆయిల్ డెరివేటెడ్ ప్రోడక్ట్స్ నుంచి దీన్ని ఉత్పత్తి చేస్తారు. ఇది ఎథిలిన్ ఆక్సైడ్. చాలా ఇండస్ట్రియల్ యూజెస్ ఉంటాయి, నేను వాటిల్లోకి వెళ్ళటం లేదు. అగ్రికల్చర్ సెక్టర్ అలాగే ఫుడ్ ప్రోడక్ట్స్కి సంబంధించి ఇక్కడ 2 విధాలుగా ఎథిలిన్ ఆక్సైడ్ ఉపయోగపడుతుంది. ఒకటేంటంటే దీన్ని పెస్టిసైడ్గా యూజ్ చేయొచ్చు కొన్ని రకాల కీటకాలని చంపటానికి, కానీ మన దేశంలో దీన్ని పెస్టిసైడ్గా అలౌ చేయరు. ఇక రెండోది ఏంటంటే ఈ ఫుడ్ ప్రిజర్వేటివ్ లాగనమాట. ఫుడ్ ప్రిజర్వేటివ్ అంటే దీన్ని ఎథిలిన్ ఆక్సైడ్ని పర్మిసిబుల్ లిమిట్స్లో యూజ్ చేస్తే ప్రాపర్గా హ్యాండిల్ చేస్తే అంటే ఫుడ్ ప్రిజర్వేటివ్గా ఎథిలిన్ ఆక్సైడ్ని యూజ్ చేసిన తర్వాత దాన్ని కొంతసేపు ఏరేటెడ్గా ఉంచాలి ప్యాక్ చేసే ముందు. ఆ తర్వాత దాంట్లో ఈ యొక్క రెసిడ్యూ ఏదైతే ఉందో అది ఉండదన్నమాట. కొన్ని దేశాలు అప్ టు పర్మిసిబుల్ లిమిట్ అలౌ చేస్తున్నాయి. అంటే ఈ ఎథిలిన్ ఆక్సైడ్ రెసిడ్యూని కొంత పర్మిసిబుల్ లిమిట్ వరకు, ఫర్ ఎగ్జాంపుల్ 0.01 mg అట్లా అనమాట. అంటే పర్మిసిబుల్ లిమిట్ వరకు కొన్ని దేశాలు అలౌ చేస్తున్నాయి. కానీ మన దేశానికి సంబంధించి FSSAI మాత్రం అస్సలు ఆ ట్రేస్ అలౌ చేయదన్నమాట. అర్థమైంది కదా? ఎథిలిన్ ఆక్సైడ్ అనేది మనకి ఫాసిల్ ఫ్యూయల్ డెరివేటివ్ ప్రోడక్ట్, చాలా ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఉంటాయి. అగ్రికల్చర్ ఫుడ్ సెక్టర్కి సంబంధించి పెస్టిసైడ్గా యూజ్ చేయొచ్చు. ఇన్సెక్ట్స్ని చంపడానికి మన దేశంలో దాన్ని పెస్టిసైడ్గా అలౌ చేయరు. అయితే
ఫుడ్ ప్రిజర్వేటివ్గా మాత్రం వాడుతున్నారు. ఇతర దేశాల్లో దీనికి సంబంధించినటువంటి పర్మిసిబుల్ లిమిట్స్ ఉన్నాయి. పర్మిసిబుల్ లిమిట్స్ దాటటం వల్ల MDH అలాగే ఎవరెస్ట్ ప్రోడక్ట్స్ మీద ఆంక్షలు విధించడం జరిగింది కొన్ని దేశాల్లో, సింగపూర్, హాంకాంగ్ లాంటి దేశాల్లో. తర్వాత ఇంకోటి ఏంటంటే మన దేశానికి సంబంధించి FSSAI అసలు ఏమాత్రం అనుమతించదనమాట. ఇక మన దేశానికి సంబంధించిన విషయానికి వస్తే FSSAI రెగ్యులర్గా ఎవరైతే ఫుడ్ ప్రోడక్ట్స్ తయారు చేసి అమ్ముతూ ఉంటారో షెల్ఫ్ నుంచి డైరెక్ట్గా తీసుకొని టెస్ట్ చేస్తూ ఉంటుంది FSSAI. ఇక ఎక్స్పోర్టెడ్ ప్రోడక్ట్స్ విషయానికి వచ్చేసరికి స్పైసెస్ బోర్డు చూస్తుంది. నేను స్పైసెస్ గురించి మాట్లాడుతున్నాను. స్పైసెస్ బోర్డు చూస్తుంది. కానీ ఇంతవరకు స్పైసెస్ బోర్డు తప్పనిసరిగా ఈ రెసిడ్యూకి అంటే ఈ ఎథిలిన్ ఆక్సైడ్ కావచ్చు, ఇంకా ఇతరితర కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి రెసిడ్యూకి సంబంధించి తప్పనిసరిగా టెస్ట్ చేయాలి అన్నటువంటి నిబంధనని విధించలేదన్నమాట. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత స్పైసెస్ బోర్డు ఏం చెప్పిందంటే ఆయా దేశాలకు వెళ్ళేటువంటి కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా టెస్ట్ చేయాలి అని ఇప్పుడు నియమ నిబంధనని విధించిందనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే IARC వాళ్ళ ప్రకారం ఇది Group 1 కార్సినోజన్ అంటే క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఎథిలిన్ ఆక్సైడ్కి సంబంధించి. అలాగే యూరోపియన్ యూనియన్ కూడా కేటగిరీ 1B కార్సినోజన్. అంతేకాకుండా మ్యూటాజన్ అంటే మన జీన్స్ ఏవైతే ఉంటాయో వాటికి పర్మనెంట్ డ్యామేజ్ కలిగించేటువంటి ప్రాపర్టీ కూడా దాన్ని ఏమంటారంటే మ్యూటాజన్ అంటారు. అంటే మ్యూటేషన్ ఆఫ్ ద జీన్స్ అనమాట. అర్థమైంది కదా. సో ఇది ఎథిలిన్ ఆక్సైడ్కి సంబంధించి. ఈ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూడండి. మనకి ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్నటువంటి హైడ్రోజన్ ఏదైతే ఉందో, హైడ్రోజన్ని ఉదాహరణకి మీకు ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ ఉందనుకోండి. ఫెర్టిలైజర్ ఇండస్ట్రీలో ప్రముఖంగా తయారు చేయబడేటువంటిది యూరియా అన్నమాట. యూరియా ఎలా తయారు చేస్తారు? ముందు అమోనియా తయారు చేయాలి. అమోనియా అంటే ఏమిటి? NH3 అంతే కదా. అమోనియా NH3. ఇక హైడ్రోజన్ కావాలి దానికి. నైట్రోజన్ ఏమో అట్మాస్ఫియర్ నుంచి తీసుకుంటుంది. అట్మాస్ఫియర్లో నైట్రోజన్ 78% ఉంటుంది కదా. అట్మాస్ఫియర్లో ఉండేటువంటి నైట్రోజన్ని మనకి అమోనియా తయారు చేసేటప్పుడు తీసుకుంటారు. ఇక హైడ్రోజన్ ఎట్లా వస్తుంది? హైడ్రోజన్ ఎట్లా వస్తుందంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్ మోర్ దాన్ 90% గ్రే హైడ్రోజన్ అనమాట. అంటే ఇక్కడ న్యాచురల్ గ్యాస్ అంటే మీ అందరికీ తెలుసు 95% మిథేన్ ఉంటుంది. 95% మిథేన్ అంటే ఏమిటి? CH4 కదా. ఇక్కడ H అంటే ఏమిటి? హైడ్రోజన్ కదా. ఈ మిథేన్లో న్యాచురల్ గ్యాస్లో 95% మిథేన్ ఉంటుంది. ఈ CH4లో హెచ్ని తీసుకుంటుంది అనమాట. మనకి హైడ్రోజన్ కదా కావాల్సింది. సో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 90% కంటే పైగా హైడ్రోజన్ ఉత్పత్తి చేసే విధానం గ్రే హైడ్రోజన్. అంటే న్యాచురల్ గ్యాస్ని ఫీడ్ స్టాక్ లాగా తీసుకొని న్యాచురల్ గ్యాస్ నుంచి మనం హైడ్రోజన్ని ఉత్పత్తి చేస్తున్నాం. ఈ ప్రాసెస్లో చాలా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందన్నమాట. అర్థమైంది కదా. ఈ విధంగా హైడ్రోజన్ తయారు చేయడాన్ని గ్రే హైడ్రోజన్ అంటారు. సో ఈ హైడ్రోజన్ని ఉపయోగించి ఒక ఫెర్టిలైజర్ ఇండస్ట్రీలో అమోనియా తయారు చేయడం కావచ్చు, ఇతరితర హైడ్రోజన్ అప్లికేషన్స్ కావచ్చు, వాటన్నిటికీ కూడా మనకి 90% పైగా ఉత్పత్తి అయ్యేటువంటి హైడ్రోజన్ ఏదైతే ఉందో అది న్యాచురల్ గ్యాస్ నుంచి వస్తుందన్నమాట. న్యాచురల్ గ్యాస్ అంటే 90% పైగా మిథేన్ ఉంటుంది. మిథేన్ అంటే CH4. ఈ CH4లో ఉండేటువంటి హెచ్ని తీసుకుంటుంది. ఇక C ఉంది కదా, అది కార్బన్ డైఆక్సైడ్ రూపంలో వాతావరణంలోకి రిలీజ్ అవుతుందన్నమాట. తర్వాత బ్లూ హైడ్రోజన్ అంటే ఏమిటి? ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఇప్పటిదాకా వాతావరణంలోకి వెళుతుందో దాన్ని భూమిలో పాతి పెట్టేయటం అనమాట. ఆ కార్బన్ డైఆక్సైడ్ని పైప్ లైన్ ద్వారా తీసుకొని భూమిలో పాతి పెట్టేస్తే బయటికి రాకుండా చూస్తే అదేమవుతుంది? బ్లూ హైడ్రోజన్ అవుతుందన్నమాట. ఇక గ్రీన్ హైడ్రోజన్ అంటే గ్రీన్ ఎలక్ట్రిసిటీ వాడాలి. గ్రీన్ ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటి? విండ్ పవర్ కావచ్చు, సోలార్ పవర్ కావచ్చు, వాటి ద్వారా ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేసి ఆ తర్వాత ఆ ఎలక్ట్రిసిటీని ఎలక్ట్రోలైజర్కి ఇచ్చి వాటర్ని స్ప్లిట్ చేయాలి. H2Oని స్ప్లిట్ చేయాలి. H2Oని స్ప్లిట్ చేస్తే ఏ హైడ్రోజన్ అయితే వస్తుందో దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. అయితే ఇక్కడ గ్రే హైడ్రోజన్ తయారు చేయడానికి
కిలోగ్రామ్ గ్రే హైడ్రోజన్ తయారు చేయడానికి $1 ఖర్చు అయితే ఇక్కడ $5 ఖర్చు అవుతుంది. ఇక్కడ $1 ఖర్చు అయితే ఇక్కడ $5 ఖర్చు అవుతుంది. అంతేకాకుండా ఎలక్ట్రోలైజర్స్ అవైలబిలిటీ కూడా ఇంకొక కన్సర్న్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రోలైజర్స్ అవైలబిలిటీ కూడా అంత ఎక్కువగా లేదు. ఇవన్నీ కన్స్ట్రైంట్స్. ప్రస్తుతం తయారవుతున్న హైడ్రోజన్ ఏదైతే ఉందో అది గ్రే హైడ్రోజన్. అట్లీస్ట్ దాన్ని బ్లూ హైడ్రోజన్ గలైనా మార్చచ్చు. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే రిలీజ్ అవుతుందో దాన్ని మనం భూమిలో పాతి పెట్టేస్తే సరి. అంటే అబౌండెంట్ మైన్స్ ఉంటాయి కదా, వాటిల్లోకి పైప్ లైన్ ద్వారా దాన్ని కింద బరీ చేసేయటం అనమాట. అప్పుడు మనకి బ్లూ హైడ్రోజన్ వస్తుంది. సరే, ఇంకొక ప్రశ్న, బయోగ్యాస్, కంప్రెస్డ్ బయోగ్యాస్. ఒక్కసారి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు, కంప్రెస్డ్ బయోగ్యాస్ని మ్యాండటరీగా ఇంత పర్సంటేజ్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్లో మిక్స్ చేయడానికి మ్యాండటరీ బ్లెండింగ్ అనమాట. కంప్రెస్డ్ బయోగ్యాస్ని కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్లో బ్లెండ్ చేయడానికి 1%, 3%, 4%, 5% ఇట్లా మ్యాండటరీ టార్గెట్స్ విధించడం జరిగింది. 2029వ సంవత్సరం కల్లా 5% అనుకుంటాను మ్యాండటరీ బ్లెండింగ్ టార్గెట్ పెట్టారు. కంప్రెస్డ్ బయోగ్యాస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకి బయోగ్యాస్ అంటే ఏంటో తెలియాలి కదా. బయోగ్యాస్ అంటే ఏమిటి? రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ నుంచి, అంటే ఆర్గానిక్ మ్యాటర్ తీసుకొని దాన్ని బ్రేక్ డౌన్ చేస్తాం. ఎనేరోబిక్ బ్యాక్టీరియా బ్రేక్ డౌన్ చేస్తుంది. చూడండి, ఇందులో మీరు చాలాసార్లు పల్లెటూళ్ళల్లో చూసే ఉంటారు. ఇక్కడ ఎనేరోబిక్ బ్యాక్టీరియా, ఇందులో బ్యాక్టీరియా ఆ యొక్క ఆర్గానిక్ మ్యాటర్ని డీకంపోజ్ చేస్తుంది. చేసేటువంటిది యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో జరుగుతుంది. అందుకే అది ఎనేరోబిక్ బ్యాక్టీరియా ద్వారా డీకంపోజ్ అవుతుంది. ఏరోబిక్ బ్యాక్టీరియా అంటే ఆక్సిజన్ ఉండాలి, ఎనేరోబిక్ బ్యాక్టీరియా అంటే ఆక్సిజన్ అవసరం లేదు. ఇందులోకి ఆక్సిజన్ ఎలా వస్తుంది చెప్పండి? క్లోజ్డ్ అనమాట. అక్కడ ఎనేరోబిక్ బ్యాక్టీరియా ఫ్లరిష్ అవుతుంది ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఆ తర్వాత ఏదైతే ఇక్కడ మనం ఇస్తున్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ ఉందో అది అగ్రికల్చరల్ వేస్ట్ కావచ్చు, అలాగే యానిమల్ మాన్యూర్ కావచ్చు, మున్సిపల్ వేస్ట్ కావచ్చు, ప్లాంట్ మెటీరియల్ కావచ్చు, ఇదంతా కూడా ఇందులో డీకంపోజ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనకి అల్టిమేట్గా బయోగ్యాస్ వస్తుంది అనమాట. ఒక పక్కేమో మాన్యూర్ కూడా వస్తుంది. తర్వాత రా బయోగ్యాస్ ఏదైతే ఈ ప్రాసెస్ ద్వారా వస్తుందో దాన్ని రా బయోగ్యాస్ అంటాం. దాన్ని మళ్ళీ రిఫైన్ చేయాలి. రిఫైన్ చేస్తే మనకి కంప్రెస్డ్ బయోగ్యాస్, అప్పుడే సిఎన్జిలో మిక్స్ చేయడానికి కంపాటబిలిటీ వస్తుంది. ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ని సిఎన్జిలో మిక్స్ చేయడానికి కంపాటబిలిటీ ఎప్పుడు వస్తుంది? కంపాటబిలిటీ రావడానికి దాన్ని రిఫైన్ చేయాలి. ఎందుకంటే రా బయోగ్యాస్ ఏదైతే ఉందో అందులో మిథేన్ 50 నుంచి 75% ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ 20 నుంచి 50% ఉంటుంది, స్మాలర్ అమౌంట్స్ ఆఫ్ నైట్రోజన్ 2 to 8% ఉంటుంది. తర్వాత దీన్ని రిఫైన్ చేసిన తర్వాత మనకి మిథేన్ పర్సంటేజ్ 90% కంటే ఎక్కువగా ఉంటుంది. అప్పుడు అది కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్లో కలపటానికి కంపాటిబిలిటీ వస్తుందన్నమాట. జస్ట్ టార్గెట్స్ కూడా ఒకసారి చూడండి. తర్వాత రామ్సర్ కన్వెన్షన్, మన దేశంలో గత 1-2 సంవత్సరాల కాలంలో చాలా సైట్స్ని ఈ రామ్సర్ సైట్స్గా, అంటే వెట్లాండ్స్ని రామ్సర్ సైట్స్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. తర్వాత తమిళనాడులో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలా వెట్లాండ్స్ రామ్సర్ సైట్స్గా క్వాలిఫై అవ్వటం జరిగింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే వెట్లాండ్స్ విషయానికి వస్తే మన దేశంలో రెగ్యులేషన్ ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్పబోయే ముందు రామ్సర్ కన్వెన్షన్ గురించి చెప్తాను. సరే, ప్రపంచంలో అతి పెద్దదైనటువంటి వెట్లాండ్ ఏమిటి? పంటనల్ వెట్లాండ్. ఇది ఎక్కడుంది? సౌత్ అమెరికాలో ఉంది. 3 దేశాల్లో ఉంది, బ్రెజిల్, బొలీవియా, పరాగ్వే అనుకుంటాను. ఒకసారి చూడండి, ఈ 3 దేశాలు. ఇక్కడ ప్రపంచంలో పెద్దదైనటువంటి వెట్లాండ్స్ పంటనల్ వెట్లాండ్స్ ఉంది. తర్వాత వెట్లాండ్స్ యొక్క మీనింగ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇవన్నీ కూడా కొంతకాలం వాటర్తో ఉంటాయి, కొంతకాలం వాటర్ లేకుండా ఉంటుంది. తర్వాత వెట్లాండ్స్ ద్వారా చాలా యూజెస్ ఉన్నాయి. మనకి రామ్సర్ కన్వెన్షన్ ఏం చెప్తుందంటే వైజ్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్. వైజ్ యూజ్ అంటే ఏంటి? వాటి ఎకలాజికల్ క్యారెక్టర్ మారకుండా, అంటే అవి డిస్ట్రాయ్ అవ్వకుండా వాటి ఎకలాజికల్ క్యారెక్టర్ని ప్రిజర్వ్ చేస్తూ అవి హ్యుమానిటీకి కూడా ఉపయోగపడాలి. ఉదాహరణకు మీరు ఈస్ట్ కోల్కతా వెట్లాండ్స్కి వెళ్ళారనుకోండి.
ఈస్ట్ కోల్కతా వెట్లాండ్స్కి వెళితే అక్కడ సీవేజ్కి సంబంధించి అవి ట్రీట్మెంట్ ప్లాంట్స్ లాగా ఉపయోగపడుతున్నాయి. అక్కడ సీవేజ్ని వదిలేస్తారు. ఆ వెట్లాండ్స్లో ఆ సీవేజ్ శుద్ధి చేయబడుతుంది. ఆ తర్వాత బయటకు వచ్చేటువంటి నీళ్లు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వెజిటబుల్స్ పండిస్తున్నారు. అంటే మనం వెట్లాండ్స్ని డిస్ట్రాయ్ చేయలేదు. ఆ వెట్లాండ్స్ ద్వారా వచ్చేటువంటి ఏదైతే మనకి ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటితో మనం కూడా బాగుపడుతున్నాం. ఆ వచ్చేటువంటి వాటర్ ద్వారా వెజిటబుల్స్ పండిస్తున్నారు కోల్కతాకి సమీపంలో. సో దీన్ని వైజ్ యూజ్ అంటామన్నమాట. ఇక్కడ రామ్సర్ వెట్లాండ్స్ కాన్సెప్ట్ ఏమిటంటే వైజ్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్ అనమాట. హ్యుమానిటీకి బెనిఫిట్ అవ్వాలి, ఎకాలజికల్ క్యారెక్టర్ని ఆల్టర్ చేయకూడదు. అయితే ఈ వెట్లాండ్స్ని ఎలా డిజిగ్నేట్ చేస్తారు? ఎకాలజీ, బాటనీ, జువాలజీ ఇవన్నీ ఉపయోగించి. తర్వాత రామ్సర్ డెఫినేషన్ చాలా వైడ్ అనమాట. మన దేశానికి సంబంధించి వెట్లాండ్ డెఫినేషన్లో వీటిల్లో ఉన్నటువంటి వాటిని కర్టైల్ చేసేసారు. మీరు రామ్సర్ డెఫినేషన్ చూస్తే మార్షెస్ కావచ్చు, ఫ్లడ్ ప్లెయిన్స్ కావచ్చు, రివర్స్, లేక్స్, మ్యాంగ్రోవ్స్, కోరల్ రీఫ్స్, అదర్ మెరైన్ ఏరియాస్, సముద్రంకి సమీపంలో ఉన్నటువంటి ఏరియాస్, ఎక్కడైతే వాటర్ డెప్త్ 6 మీటర్ల కంటే తక్కువ ఉంటుందో, అలాగే హ్యూమన్ మేడ్ వెట్లాండ్స్, అలాగే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా రామ్సర్ వెట్లాండ్స్ పరిధిలోకి వస్తాయి. అయితే అంటే రామ్సర్ వెట్లాండ్స్ రికగ్నిషన్ చేస్తుంది వీటన్నిటినీ కూడా. మన దేశానికి సంబంధించి మాత్రం కొన్నిటిని తీసివేశారు. వీటిల్లో బ్యాక్ వాటర్స్ కావచ్చు, క్రీక్స్ కావచ్చు, లాగూన్స్ కావచ్చు, ఈస్టురీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్నటువంటి వెట్లాండ్ డెఫినేషన్ నుంచి తీసేశారనమాట. ఇక రామ్సార్ అనేటువంటిది ఇరానియన్ సిటీ. ఇక్కడ 1971లో కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ని ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీగా వీళ్ళు ఇచ్చేయటం జరిగింది. తర్వాత వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్న ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా కోఆపరేషన్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. దీనికి సపరేట్ ఫండింగ్ మెకానిజం లేదనమాట. ప్రతి దేశం కూడా సెపరేట్ వెట్లాండ్ పాలసీస్ని అడాప్ట్ చేయొచ్చు, లేకపోతే ఆ దేశంలో ఉన్నటువంటి రెగ్యులర్ పాలసీస్లో వాటిని అమాల్గమేట్ చేయొచ్చు. తర్వాత మన దేశానికి సంబంధించి 2010 రూల్స్ ప్రకారం సెంట్రల్ వెట్లాండ్స్ రెగ్యులేటరీ అథారిటీ ఉండేది. అథారిటీకి కమిటీకి తేడా ఏమిటి? జస్ట్ అథారిటీ అంటే ఏమిటంటే ఇంప్లిమెంట్ చేస్తుంది, పవర్ ఉంటుంది. ఎవరైనా సరే వెట్లాండ్ రూల్స్ని ఫాలో అవ్వకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి, చర్యలు రికమెండ్ చేయడానికి వాటికి ఒక పవర్ కానీ ఒక టీత్ కానీ ఉంటుందన్నమాట. 2010 ప్రకారం సెంట్రల్ వెట్లాండ్ రెగ్యులేటరీ అథారిటీ ఉండేది. అయితే 2017లో దాన్ని డౌన్గ్రేడ్ చేశారనమాట. డౌన్గ్రేడ్ చేసి నేషనల్ వెట్లాండ్ కమిటీని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది కేవలం అడ్వైజరీ రోల్గానే పనిచేస్తుంది, ఎన్ఫోర్స్మెంట్ రోల్ లేదనమాట. జస్ట్ ఇట్ ఈస్ అడ్వైజరీ రోల్. ఇంప్లిమెంటేషన్, ఎన్ఫోర్స్మెంట్ పవర్స్ అన్ని స్టేట్స్కి ఇవ్వడం జరిగింది. అందుకే చాలామంది మన దేశానికి సంబంధించి వెట్లాండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హైలీ డైల్యూటెడ్ 2017 రూల్స్ ప్రకారం అని చెప్తున్నారనమాట. సరే, ఈరోజు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ విషయాలను ఇక్కడితో ముగిద్దాం. రేపు ఎకానమీకి సంబంధించిన విషయాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.